హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కే డ్రామా కథలు. అందరూ ఎలా ఉన్నారండి? సారీ, లాస్ట్ వీక్ నేను డైలీ వీడియోస్ పోస్ట్ చేయలేకపోయాను. ఈ వీక్ రెగ్యులర్గా పెట్టడానికి ట్రై చేస్తాను. సో ఇవాళ మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్న కథ ద 7 రెలిక్స్ ఆఫ్ ఏల్ ఉమెన్ అనే చైనీస్ డ్రామా నుంచి ఎపిసోడ్ నెంబర్ 25. నేను ఫస్ట్ 24 ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్ లింక్స్ డిస్క్రిప్షన్లో పెట్టాను. అది ముందు చూసి ఈ వీడియోని చూడండి, అప్పుడు మీకు స్టోరీ బాగా అర్థమవుతుంది. ఈ ఎపిసోడ్లో మనం లూరెన్ బ్యాక్ స్టోరీని ఎక్కువగా చూస్తాం. అలానే నేను ప్రతి వీడియో చేయడానికి హాఫ్ డే టైం స్పెండ్ చేస్తాను. అండ్ మీకు సబ్స్క్రైబ్ చేసుకోవడానికి జస్ట్ 2 సెకండ్స్ సరిపోతుంది. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. మీ సపోర్ట్ నాకు మోటివేషన్ ఇస్తుందండి ఇంకా బెటర్ కంటెంట్ క్రియేట్ చేయడానికి. ఈ వీడియోని లైక్ చేసి కమెంట్స్లో ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో చెప్పండి. ఇంకా లేట్ చేయకుండా ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేద్దామా? ఎపిసోడ్ 25 స్టార్టింగ్లో మనం చబ్బీని అడాప్ట్ చేసుకున్న పెట్ చికెన్తో సెల్ఫీ దిగుతూ చూస్తాం. తర్వాత అతను కార్ దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ మూదాయ్ అతనితో, నా మాస్టర్కి హెల్త్ బాగాలేదని కాల్ వచ్చింది, సో నేను వెళ్తున్నాను, నువ్వు కూడా నాతో రా అని అంటుంది. నెక్స్ట్ ట్రైన్ స్టేషన్ దగ్గర చబ్బీ ట్రైన్లో లైవ్ చికెన్ని ఎలవ్ చేయరు కాబట్టి 13,000కి చికెన్ ఇచ్చి జాగ్రత్తగా చూసుకోమని అంటాడు. లూరెన్ కూడా మూదాయ్తో, అతను హేషా ఐలాండ్కి వెళ్ళాలి కాబట్టి ఇప్పుడు మాస్టర్ని కలవడానికి వాళ్ళతో రాలేను అని చెప్తాడనమాట. మూదాయికి లూరెన్ చాలా డేంజరస్ మిషన్ మీద వెళ్తున్నాడు అని అర్థమయ్యి అతన్ని హక్ చేసుకుని జాగ్రత్తగా ఉండమని చెప్తుంది. నెక్స్ట్ సీన్లో ట్రైన్లో వెళ్తున్నప్పుడు చబ్బీ మూదాయితో అతన్ని కూడా మాస్టర్ దగ్గర తీసుకుని వెళ్తున్నందుకు థ్యాంక్స్ చెప్తాడు. మూదాయికి కూడా అతనికి వాళ్ళ యాన్సిస్టర్ గురించి తెలిసి ఫీల్ అవుతున్నాడు అని అర్థమయ్యి, మీ యాన్సిస్టర్స్ ఎలాంటి వాళ్ళైనా నువ్వు మాత్రం ఎప్పటికీ మా ఫ్రెండ్వే అని అతనికి చెప్పి కంఫర్ట్ చేస్తుంది. అలానే వాళ్ళ మాస్టర్ ఆమెని చాలా ఇయర్స్ బ్యాక్ ఒకసారి టెంపుల్లో చూసి ర్యాండమ్గా ఆమెని లాస్ట్ స్టూడెంట్గా మార్షల్ ఆర్ట్స్ స్కిల్స్ నేర్పించడానికి పిక్ చేసుకున్నారు అని చెప్తుంది. ఇంకోవైపు కార్లో వెళ్తున్న లూరెన్కి అయోకి కాల్ చేస్తాడు. కార్లో 13,000 అండ్ హోంగ్షా కూడా ఉండడంతో లూరెన్ బయటకు వచ్చి మాట్లాడతాడు ఫోన్. అయోకి లూరెన్తో, నేను లిక్సిక్లో ఉన్నాను, నాకు లెపర్డ్ బార్డర్ దాటినట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది, సో నేను ఇప్పుడు ఇక్కడ పింకీ అండ్ అంకుల్ని తీసుకుని వేరే ప్లేస్కి షిఫ్ట్ అయ్యి వాళ్ళని చూసుకుంటాను అని చెప్తాడు. అలానే నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్తో ఉండి ఆమెను జాగ్రత్తగా చూసుకో, లెపర్డ్కి ఆమె దొరికిందంటే మనకి అగెయిన్స్ట్గా యూజ్ చేస్తుంది అని అంటాడనమాట. దాంతో లూరెన్ మూదాయికి కాల్ చేసి ఆమెని నెక్స్ట్ స్టేషన్లో దిగిపోమని చెప్తాడు. అలానే చబ్బీని మాస్టర్ వాళ్ళ ఊరికి డైరెక్ట్గా ట్రైన్లో వచ్చేయమని అంటాడనమాట. నెక్స్ట్ సీన్లో లూరెన్ అండ్ మూదాయిని కార్లో చూస్తాం. లూరెన్ ఆమెతో 13,000 అండ్ హోంగ్షా లిక్సీకి రిటర్న్ వేరే కార్ రెంట్ తీసుకుని వెళ్ళారని చెప్తాడు. అలానే అతని పాస్ట్ లైఫ్ గురించి చెప్పడం స్టార్ట్ చేస్తాడు. మనకి ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. లూరెన్ వాళ్ళ ఫ్యామిలీ నుంచి విడిపోయిన తర్వాత హేషా ఐలాండ్కి వెళ్తాడనమాట. అక్కడ అతను ఒక రెస్టారెంట్లో మనీ కోసం ఓవర్ వర్క్ చేస్తూ హెల్త్ని మొత్తం పాడు చేసుకుంటాడు. దాంతో ఆ ఓనర్ ఫైటింగ్ మ్యాచ్లో జాయిన్ అయితే మనీ ఎక్కువగా వస్తాయని సజెస్ట్ చేయడంతో ఫైటింగ్ మ్యాచెస్ జాయిన్ అవుతాడు. కానీ అందులో ఫైట్ టు కిల్ అనే రూల్ని మాత్రం ఫాలో అవ్వడు. ఫైట్ టు కిల్ అంటే ఫైట్లో అపోనెంట్ని చంపేయాలన్నమాట. అది నచ్చక ఒకరోజు ఆర్గనైజర్స్ అతన్ని డ్రింక్లో డ్రగ్స్ కలిపి ఫైట్కి ముందు ఇస్తారు. లూరెన్ ఆ డ్రింక్ తాగడంతో అపోనెంట్ చేతుల్లో బాగా దెబ్బలు తింటాడు. కరెక్ట్గా అదే టైంకి అక్కడికి అయోకి అండ్ అతని ఫ్రెండ్ వచ్చి లూరెన్ని సేవ్ చేస్తారనమాట. అండ్ వాళ్ళతో పాటు తీసుకెళ్తారు. అయోకి అండ్ మిగతా ఫ్రెండ్స్ అంతా ఒక హోటల్కి సెక్యూరిటీ టీమ్లా వర్క్ చేస్తూ ఉండడంతో లూరెన్ కూడా అదే జాబ్ ఆఫర్ ఇస్తారనమాట. ఇదంతా లూరెన్ మూదాయితో చెప్తూ ఉంటాడు. వాళ్ళంతా సొంత బ్రదర్స్ లాగా మంచి ఫ్రెండ్స్ అయిపోతారు. ఒకరోజు అయోకి, యూరి అండ్ లూరెన్ టిప్సీ అనే బార్లో డ్రింక్ చేయడానికి వెళ్తారు. అక్కడ ఫస్ట్ టైం అతనికి లెపర్డ్ ఒక్కతే ఒక చోట నుంచుని కనిపిస్తుంది. లెపర్డ్ లూరెన్ని చూసి అతని దగ్గరికి వచ్చి, నాకు డ్రింక్ ఆఫర్ చేయవా అని అడుగుతుంది. లూరెన్ ఆమెతో సరదాగా జోక్ చేస్తూ, నువ్వు చాలా మోడెస్ట్గా డ్రెస్ అయి ఉన్నావు అని అక్కడ ఉన్న నీనా అనే డాన్సర్ని పాయింట్ చేసి, ఆమెలా డ్రెస్ అయ్యి ఉంటే ఇంకా అట్రాక్టివ్గా ఉంటావు అని అంటాడనమాట. దాంతో లెపర్డ్ నీనాకి తన జ్యువెలరీని ఆఫర్ చేసి రిటర్న్లో నీనా వేసుకున్న డ్రెస్ ఇవ్వమని అడుగుతుంది. తర్వాత లెపర్డ్ నీనా డ్రెస్లో ఉండగా లూరెన్కి డ్రింక్ ఆఫర్ చేస్తుంది. లూరెన్ కూడా ఆమెకు ఒక రెడ్ రోజ్ ఇస్తాడు.
కాసేపు అయ్యాక లూరెన్ లెపర్డ్ జ్యువెలరీని రిటర్న్ తీసుకోవడానికని నీనా డ్రెస్ చేంజ్ చేసుకున్న రూమ్కి వెళ్తాడు. కానీ అక్కడ నీనా చనిపోయి ఉంటుంది. ప్రజెంట్ టైంలో మూదాయితో నీనా ఒక సింగిల్ మదర్ తన డాటర్ తాషాని ఒక్కతే కష్టపడి రేస్ చేస్తూ ఉండేది, లెపర్డే ఆమెను చంపేసింది అని చెప్తాడు. అలానే లెపర్డ్ అక్కడున్న అండర్ వరల్డ్ క్రిమినల్ ఎంపైర్కి ఒక్కతే హైర్ అంటే వారసురాలు అని, ఆమెకి ఏమైనా కావాలంటే అది తీసుకోవడం మాత్రమే తెలుసు అని అంటాడనమాట. అలానే తన వల్లే నీనా చనిపోయింది అని, తాషా ఆర్ఫన్ అయిపోయింది అని బాధపడతాడు. నెక్స్ట్ సీన్లో వాళ్ళు బ్రేక్ కోసం ఆగినప్పుడు లూరెన్ మూదాయితో ఫ్లాష్ బ్యాక్ని కంటిన్యూ చేస్తూ లెపర్డ్కి అక్కడున్న హీషా ఐలాండ్ మొత్తం రూల్ చేయాలి అనే ఒక అంబిషన్ ఉండేది. సో ఆమె మా హోటల్ కూడా కొనడానికి ట్రై చేసింది అని అంటాడు. మళ్ళీ మనకి ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. హోటల్ అమ్మడానికి వాళ్ళు ఒప్పుకోకపోవడంతో ఆ రోజు నైట్ హోటల్ మీద అటాక్ చేయిస్తుంది. అక్కడ గన్ ఫైరింగ్లో ఉన్నప్పుడు లూరెన్కి ఒక రూమ్లో తాషా ఏడుస్తూ కనిపిస్తుంది. సో ఆమెను తీసుకుని వాళ్ళంతా ఫారెస్ట్లోకి వెళ్ళిపోతారు. అప్పటి నుంచి తాషా వాళ్ళ ఫారెస్ట్ క్యాంప్లోనే పెరుగుతుంది. లూరెన్ని కూడా డాడీ అని పిలుస్తూ ఉంటుందన్నమాట. తర్వాత లూరెన్ అండ్ టీమ్ని లెపర్డ్ ఆమె కోసం పనిచేయమని అడుగుతుంది, కానీ వాళ్ళు ఒప్పుకోరు. దాంతో లెపర్డ్ తాషాని కిడ్నాప్ చేయించి లూరెన్ని ఫైటింగ్ మ్యాచ్లో పార్టిసిపేట్ చేయమని బ్లాక్మెయిల్ చేస్తుంది. లూరెన్ ఒప్పుకుని ఆ మ్యాచ్ విన్ అయ్యి అక్కడే ఉన్న లెపర్డ్ దగ్గరికి వెళ్తాడు. తాషాని రిటర్న్ ఇవ్వమని అడుగుతాడనమాట. కానీ ఆమె ఇవ్వడానికి ఒప్పుకోదు. దాంతో కోపంగా ఆమె నెక్ మీద నైఫ్ని పెట్టి బెదిరిస్తాడు. సడన్గా అతను పట్టుకున్న లెపర్డ్ గన్ షాట్తో చనిపోతుంది. ట్విస్ట్ ఏంటంటే ఆమె ఒరిజినల్ లెపర్డ్ కాదు, డూప్ అనమాట. ఆమెను షూట్ చేసింది ఒరిజినల్ లెపర్డే. సో ఒరిజినల్ లెపర్డ్ అక్కడికి వచ్చి లూరెన్కి వార్నింగ్ ఇచ్చి నీకు ఒక గిఫ్ట్ పంపిస్తాను అని చెప్పి అతన్ని అక్కడి నుంచి వెళ్ళిపోమంటుంది. తర్వాత లూరెన్కి బ్లడ్తో ఉన్న తాషా హెయిర్ పిన్ని పంపిస్తుంది. అంటే అతను చేసిన పనికి తాషాని కూడా చంపేసింది అనమాట. లూరెన్ లెపర్డ్ మీద రివెంజ్ తీర్చుకోవాలి అని అనుకుంటాడు. అయోకి, యూరి అండ్ ఇంకా మిగతా టీం మెంబర్స్ అంతా కూడా లూరెన్కి హెల్ప్ చేయడానికి రెడీ అవుతారు. వాళ్ళంతా లెపర్డ్ హైడౌట్కి సీక్రెట్గా అటాక్ చేయడానికి వెళ్తారు. కానీ మన లెపర్డ్ మామూలు విలన్ కాదు కదా. లూరెన్ టీంని రివర్స్లో అంబుష్ చేసి అటాక్ చేయిస్తుంది. అప్పుడు జరిగిన గన్ ఫైరింగ్లో లూరెన్ టీం అంతా ఒకరి తర్వాత ఒకరు చనిపోతారు. అయోకి అండ్ లూరెన్ కూడా ఇంజూర్ అవుతారు. కానీ లూరెన్ బాగా కోపంతో లెపర్డ్ని షూట్ చేస్తాడు. ఆమె కూడా లూరెన్ని షూట్ చేయబోతే ఒక నైఫ్తో ఆమె ఐలో పొడి చేస్తాడు. ఈ విషయం అంతా మూదాయికి చెప్పి లూరెన్ బాధతో ఏడుస్తాడు. మూదాయి కూడా ఏడుస్తూ అతన్ని హగ్ చేసుకుంటుంది. నెక్స్ట్ మార్నింగ్ వాళ్ళిద్దరూ చబ్బీని పిక్ చేసుకోవడానికి స్టేషన్కి వెళ్తారు. చబ్బీ వాళ్ళతో నేను కూడా మాస్టర్ దగ్గర జాయిన్ అవ్వడానికి ట్రైన్లో వస్తూ ఉండగా ఒక మంచి పని చేశాను, 2 థీవ్స్ని పట్టించాను అని చెప్తాడనమాట. అండ్ అతని చికెన్ పేరు ఫ్యాంగ్ అని పెట్టాను అని కూడా అంటాడు. ఫ్యాంగ్ అంటే ఫ్రీడమ్ అని అర్థం అనమాట. నైట్కి వాళ్ళంతా మాస్టర్ ఇంటి దగ్గరికి చేరుకుంటారు. అంతేనండి, దాంతో ఎపిసోడ్ 25 కంప్లీట్ అయింది. మీకు ఎపిసోడ్ ఎలా అనిపించిందో నాకు కమెంట్స్లో చెప్పండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్లో కలుద్దాం.